కూల్చేసినటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా మనం చూసుకుంటే ఏదైతే ఈ భారత్ అలాగే పాకిస్తాన్ మధ్య యుద్ధం రాబోతోంది, యుద్ధ సన్నాహాలు జరుగుతున్నాయి, ఖచ్చితంగా యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి అనుకుంటున్నటువంటి సందర్భంలో పాకిస్తాన్కి యుద్ధం అంత అవసరం లేదు, కేవలం సింధు నదీ జలాలను ఆపివేయడంతోనే ఆ దేశం అల్లాడిపోతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ దేశానికి సంబంధించినటువంటి ప్రధానమంత్రి కూడా కాళ్ళబేరానికి వచ్చినటువంటి సిచ్యువేషన్. సో ఇదే ఇవాళ మిడ్ డే డిబేట్. ఈ మిడ్ డే డిబేట్లో మనతోటి పార్టిసిపేట్ చేస్తున్నారు పొలిటికల్ అనలిస్ట్ కృష్ణాంజనేయులు గారు, అలాగే ఇండియన్ ఆర్మీలో పనిచేసినటువంటి గోపిశెట్టి భరతుడు గారు. సో ముందుగా మనం కృష్ణాంజనేయులు గారితో మాట్లాడుతాం. సార్ కృష్ణాంజనేయులు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఇందాక మనం మన్ కీ బాత్ కూడా చూసాం, చాలా ఆవేశంగా మాట్లాడారు ప్రధాని నరేంద్ర మోడీ కూడా. ఎస్పెషల్లీ భారతదేశంలో ఉన్నటువంటి ఈ 140 కోట్ల మందికి సంబంధించిన పౌరులంతా కూడా ఏకతాటిపైకి వచ్చారు. ఖచ్చితంగా దీన్ని అందరూ కూడా ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. ప్రపంచం అంతా కూడా భారత్ వైపు చూస్తోంది అని చెప్పి చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. మరోపక్క ఏదైతే జమ్మూ కాశ్మీర్లో ఏర్పడినటువంటి శాంతి కాముక పరిస్థితులను తొలగించడం కోసం, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను మార్చడం కోసమే ఈ ఉగ్రదాడి జరిగింది అని చెప్పేసి కూడా ఆయన చెప్పినటువంటి సిచ్యువేషన్. సో ఓవరాల్గా ఏం చేయబోతోంది భారత్ పాకిస్తాన్ మీద? రాజుగారు నా మాట వినపడుతుందండి? నమస్తే రాజుగారు, నా మాట వినపడుతుందా? నమస్తే అండి రాజుగారు, నా మాట వినపడుతుందా అండి? హలో రాజుగారు, నా మాట వినపడుతుందా? సార్ వినిపిస్తుంది నాకు. జమ్మూ కాశ్మీర్లో మొన్న జరిగినటువంటి ఉగ్రవాద దాడి నేపథ్యం, ఆ తర్వాత భారత ప్రభుత్వం స్పందించినటువంటి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఉగ్రదాడుల్ని ఉపేక్షించేది లేదు అనేటువంటి విధంగా భారత ప్రభుత్వము తీవ్ర స్థాయిలో ఎవరైతే ఈ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించి భారతదేశం మీద ఉసిగొల్పేటువంటి పాకిస్తాన్కి తగిన బుద్ధి చెప్పడానికి ఈ రోజున భారత ప్రభుత్వం సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. అదే విషయాన్ని ప్రధానమంత్రి స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇది కేవలము ఇదేదో ఈ ఉగ్రవాదుల దాడికి సంబంధించి దాని తర్వాత రెస్పాండ్ అయినటువంటి అంశంగానో, తాత్కాలికమైనటువంటి అంశంగా దీన్ని చూడకూడదు. ఇది కావాలని పాకిస్తాను ఒక కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది భారత్ పట్ల అనేటువంటిది ఈ ఉగ్రవాద దాడిని బట్టి అర్థమవుతుంది. అందుకోసమనే తాడో పేడో తేల్చుకోవటానికి ఈ రోజున భారత ప్రభుత్వం కూడా సిద్ధమవుతున్నటువంటి. ఇంకొక వైపున పాకిస్తాను ప్రధాని షరీఫ్ మాట్లాడినటువంటి మాటలు కొంత సహేతుకంగా అనిపించినప్పటికీ కూడా అక్కడ పీపుల్స్ పార్టీకి సంబంధించినటువంటి బుట్టో కానివ్వండి, వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు సింధు నదిలో నీళ్ళన్నా పారాలి, లేదంటే భారత ప్రజల యొక్క రక్తం బారిద్ది అనేటువంటి విధంగా మాట్లాడటం కానివ్వండి. అదేవిధంగా పాకిస్తాను భారత్కు సంబంధించినటువంటి నియంత్రణ రేఖ మధ్యలో ఈ నియంత్రణ రేఖ చుట్టూ కూడా కవ్వింపు చర్యలకు పాకిస్తాన్ పాల్పడుతున్నటువంటి వైఖరి కానీ ఇవన్నీ కూడా కొంత సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి అంశాలు. అందుకనే ప్రధానంగా మన టార్గెట్ ఎవరు? ఉగ్రవాదులు, ఉగ్రవాద స్థావరాల మీద భారత్ నిఘా పెట్టడం, దాని మీద దాడులకు సంబంధించి లష్కరే తోయిబాకు సంబంధించినటువంటి ఉగ్రవాదులకు సంబంధించినటువంటి పుల్వామా దాడుల్లో ఎవరైతే నిందితులుగా ఉన్నారో వాళ్ళ ఇళ్ళు కూల్చివేతలు, అదేవిధంగా వాళ్ళ ఆయుధాలకు సంబంధించినటువంటి ఎక్కడైతే ఆయుధ స్థావరాల మీద దాడులు, ఇవన్నీ కొనసాగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒకవైపున పాకిస్తాను ఉగ్రవాదులకు వాళ్ళ దగ్గర ఆశ్రయం పొందుతున్నారని చెప్తూనే కాశ్మీర్లో జరిగినటువంటి దాడులకు మాకు సంబంధం లేదనేటువంటి విధంగా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి వైఖరి అయితే కనపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కేవలం ఇప్పుడు ఈ రోజున ఉగ్రవాద దాడులను నిరోధించడము, భవిష్యత్తులో ఎలాంటి దాడులు పునరావృతం కాకుండా ఉండటము, అదేవిధంగా ఉగ్రవాదులకు సహకరిస్తున్నటువంటి పాకిస్తాన్కి తగిన బుద్ధి చెప్పటం అనేటువంటిది భారత ప్రభుత్వం ముందున్నటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యాలు. అందుకోసమనే సామదాన భేద దండోపాయాలు అనేది, ఇప్పుడు సామము దానము ఇవన్నీ అయిపోయినాయి కదా, దండోపాయమే మిగిలినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే వాళ్ళు దాడులకు పాల్పడుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా పాకిస్తాన్ అన్ని విధాలుగా కూడా ధీటుగా తిప్పికొట్టేటువంటి విధంగా భారత ప్రభుత్వం సిద్ధమవుతుంది. అందుకని దాడులతో పాటుగా సింధు నదికి సంబంధించినటువంటి గతంలో ఉన్నటువంటి ఒప్పందాలు కానివ్వండి, మనం సింధు నది ద్వారాగా పాకిస్తాన్కి నీరు ఇచ్చేటువంటి విషయాలు, ఇవన్నిటి విషయాల్లో కూడా కొంత సీరియస్ గా వ్యవహరించేటువంటి విధంగా ముందుకు వెళ్తున్నటువంటిది. ఈ అంశంలో భారత ప్రభుత్వం తీసుకునేటువంటి అన్ని నిర్ణయాలని భారతదేశంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా మద్దతు ఇస్తున్నారు. ప్రభుత్వం
మీరు ఖచ్చితంగా ఉగ్రవాదులకు తగినటువంటి బుద్ధి చెప్పాలి, ఉగ్రవాదులకు సహకరిస్తున్నటువంటి పాకిస్తాన్ కూడా బుద్ధి చెప్పాలి. దీనికి భారత ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా సరే భారత ప్రజలందరూ కూడా ఈ రోజున ప్రభుత్వం వెనక ఉండటానికి సిద్ధమైనటువంటి పరిస్థితి ఉంది. దీంట్లో రాజకీయ పరమైనటువంటి అంశాల విషయం ఒకటి ఇక్కడ ఏంటంటే సార్ కృష్ణాంజనేయులు గారు, ఇక్కడ ఏంటంటే విషయము పాకిస్తాన్లో ప్రస్తుతాన్ని మనం చూస్తున్నాం. ఈ ఒమర్ ఆయుబ్ ఖాన్ ఒక ట్వీట్ చేశాడు. ఏంటంటే అది మోడీ ముందు పాకిస్తాన్కి సంబంధించిన ప్రధాని మోకరిల్లాడని చెప్పేసి, ఆయన ఒక పిరికివాడు, అంతేకాకుండా భారత్ ముందు లొంగిపోయాడని చెప్పేసి, అంటే రెచ్చగొట్టే విధంగా కూడా ఆయన మాట్లాడినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. కానీ ఆ దేశంలో మాత్రం అందరూ ఏకతాటిపైకి రానటువంటి పరిస్థితి అయితే సిచ్యువేషన్ కనిపిస్తుంది. అంటే అక్కడ భారత్ యుద్ధం చేసే తర్వాత పక్కన పెడితే పాకిస్తాన్లో ఒక అంతర్యుద్ధం జరిగేటటువంటి ఛాన్సెస్ ఉందంటారా? ఇక్కడ ఏమిటి అని అంటే, భారత్తో యుద్ధానికి వెళితే పాకిస్తాన్ జరిగేటువంటి నష్టం ఏంటి అనేటువంటిది అక్కడ ఉండేటువంటి చాలా మందికి తెలుసు. కొంతమంది ఈ విధంగా మాట్లాడేటువంటి, ఇప్పుడు పీపుల్స్ పార్టీకి సంబంధించినటువంటి బిలావల్ భుట్టో అతను ఏం చెప్తున్నాడు, తీవ్రమైనటువంటి రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సింధు నది విషయంలో గిన మీరు నీళ్లు గిన వదలకపోతే భారత ప్రజల యొక్క రక్తాన్ని పారిస్తాము ఏమనుకుంటున్నారు అనేటువంటి విధంగా రెచ్చగొట్టేటువంటి విధంగా మాట్లాడుతుంది. ఇది ఏమిటి అని అంటే, ఒకవేళ యుద్ధం జరిగితే, యుద్ధ వాతావరణ పరిస్థితులు ఉంటే పాకిస్తాన్ లో ఉన్నటువంటి సామాన్యమైనటువంటి ప్రజలు ఇబ్బందులకు గురవుతారు. ఇక్కడ ఉండేటువంటి సింధు నది నుంచి నీళ్లు వెళ్ళకపోతే ఇప్పుడు ఉన్నటువంటి వేసవి కాలంలో మంచినీళ్లు కానివ్వండి, అసలుకి తాగునీరు ఇబ్బంది, అదే విధంగా రేపు సాగునీరుకి సంబంధించినటువంటి ఇబ్బందులను కూడా పాకిస్తాన్ ఎదుర్కొనే దానికి అవకాశం ఉంటుంది. ఇది మొత్తము దేశ ప్రజలందరి మీద కూడా ఆ ప్రభావం చూపేటువంటి దానికి అవకాశం ఉంటుంది. ఆ విషయం తెలిసినటువంటి వాళ్ళు ఇలాంటి ఇబ్బందులు మనం ఎందుకు ఎదుర్కోవాలి, ఎందుకు మొండిగా ఉగ్రవాదులకు సపోర్ట్ చేయాలి అనేటువంటి మాట్లాడేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది ఏమో లేదు లేదు మనం యుద్ధం చేయాల్సిందే, మనం ఈ విధమైనటువంటి మన భారతదేశం మనకి శత్రు దేశం అనేటువంటి విధంగా రెచ్చగొట్టి ఈ విధమైనటువంటి ఘర్షణ ద్వారాగా రాజకీయ లబ్ధి పొందాలి అనేటువంటి వాళ్ళు అక్కడ కూడా ఉన్నారు. ఆ విధమైనటువంటి ధోరణి వల్ల కొంత మాటల అంతర్గతంగా వాళ్ళ మధ్య మాటలు నడుస్తున్నాయి, కానీ ఆ మాటలు అయితే అంతర్గత యుద్ధం వస్తుందని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ మధ్య ఘర్షణ సంగతి మనకు అవసరం లేదు అనేటువంటి పని. మనం మాత్రం మన వైపు నుంచి ఖచ్చితమైనటువంటి ధోరణిలో ఒక కృతనిశ్చయంతో ఉగ్రవాద చర్యలని నిరోధించేటువంటి విధంగా భవిష్యత్ కార్యాచరణతో ముందుకు వెళ్లాల్సినటువంటి బాధ్యత అయితే మాత్రం భారత ప్రభుత్వం ఉంటుంది. భారతదేశంలో అయితే ఇప్పుడు ఉన్నటువంటి స్థితిలో అయితే మొన్న ఉగ్రవాద దాడి తర్వాత రాజకీయంగా కూడా ఏకతాటిపైకి వచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది భారతదేశం. భారత ప్రభుత్వం, మన కేంద్ర మంత్రి మండలి కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, ఏ నిర్ణయాలు తీసుకున్నా సరే ఖచ్చితంగా ఆ నిర్ణయాలన్నింటినీ సపోర్ట్ చేసేటువంటి విధంగా భారతదేశంలో ఉండేటువంటి అన్ని రాజకీయ పార్టీలు, ప్రతిపక్ష పార్టీలతో సహా అన్ని పార్టీలు ఈ రోజున ఏకతాటిపైకి ఉగ్రవాద చర్యల నిరోధానికి భారత ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీన్ని ఎవ్వరూ ఉపేక్షించడానికి వీల్లేదు అనేటువంటి విధంగానే ఉన్నారు. భారత ప్రధాని కూడా అదే దృఢ సంకల్పంతో ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది.